ఆల్రెడీ మలయాళ సినిమాల్ని చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతోంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నారా సామి అనుకుంటున్నారు. తాజాగా మరో రికార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ఇది చూసి సో కాల్డ్ ఇండస్ట్రీలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. 2024లో ఫస్ట్ 1000 వాలా పేల్చింది కూడా మలయాళ ఇండస్ట్రీనే. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్ లో ఉంది ఇప్పుడు. లెజెండ్ లో బాలయ్య చెప్పినట్టు ఒకడు వాళ్ళకి ఎదురెళ్ళినా వాళ్ళకొకడు ఎదురొచ్చినా కేరళ సినిమాల దెబ్బకు మటాషా అయ్యేలా ఉన్నారు. అంతగా కాసుల వర్షం కురిపిస్తున్నారు అక్కడి సినిమాలు. తాజాగా 2024లోని తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఇండియాలో ఏ ఇండస్ట్రీకి సాధ్యం కాలేదు ఈ రికార్డ్. తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలన్నీ కలిపి 600 కోట్లకు పైగా వసూలు చేశాయి. తమిళంలో 2024లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కలిపితే కనీసం 400 కోట్ల మార్కు కూడా దాటలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇక హిందీలోనూ ఫైటర్, సైతాన్, క్రూ లాంటి సినిమాలు కలిపి 950 కోట్ల వరకు వసూలు చేశాయి. కన్నడ ఇండస్ట్రీ కూడా 300 కోట్ల రూపే కలెక్ట్ చేసింది. మంజుమల్ బాయ్స్ 250 కోట్లు, ప్రేమలు 140 కోట్లు, ఫహాద్ పాజిల్ ఆవేశం 150 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం 175 కోట్లు, మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు, టొవినో థామస్ అన్వేషిప్పన్ కొండెతుం 50 కోట్లు వసూలు చేశాయి. 2024లో ఈ సినిమాల కలెక్షన్స్ అన్ని కలిపితే 1000 కోట్లు దాటిపోయింది. మొత్తానికి తాబేలు కుందేలు కథలా అన్ని వుడ్స్ ను మెల్లగా క్రాస్ చేస్తుంది మాలీవుడ్.